హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజ్‌రేవ్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు 2026 టీవీఎస్ రేడియన్ రివ్యూ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం వాక్ అరౌండ్ లుక్ చూద్దాము. చూసారు కదా, ఇది ఓవరాల్ లుక్. ఇప్పుడు దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూద్దాము. ఇది వచ్చేసి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏమి కాదు. ఇది వచ్చేసి అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇటు సైడ్ వచ్చేసి స్పీడ్ మీటర్ ఉంది, రైట్ సైడ్ వచ్చేసి ఫ్యూల్ ఇండికేటర్ ఉంది, తర్వాత లో ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది, న్యూట్రల్ గేర్ ఇండికేటర్ ఉంది, రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేటర్ టర్న్ బ్లింకర్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఈకో మోడ్, పవర్ మోడ్కి వచ్చేసి ఇక్కడ రెండు ఉన్నాయి. మనం బిలో 40 వెళ్తే ఈకో మోడ్ లైట్ వెలుగుతుంది. అబోవ్ 50 వెళ్తే ఈ పవర్ మోడ్ అనేది యాక్టివేట్ అయ్యి రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంది. ఇది వచ్చేసి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సారు. ఇది వచ్చేసి ఇంజిన్ మాల్ ఫంక్షన్ సెన్సారు. ఇది వచ్చేసి ఫ్యూల్ ఇంజెక్షన్ మోడల్. చూడండి, దీనికి కార్బొరేటర్ అదేం లేదు. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి 4 స్పీడ్ గేర్ బాక్సు, 4 గేర్లు వెనక్కి ఉంటాయి. డ్రైవ్ టైప్ వచ్చేసి బ్యాక్ సైడ్. అండ్ దీని టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి 2.75 × 8 ఇంచ్ ట్యూబ్లెస్ అలాయ్ వీల్స్ టైరు. బ్యాక్ సైడ్ వచ్చేసి 3 × 18 ట్యూబ్లెస్ అలాయ్ వీల్ టైర్ బ్యాక్ వచ్చేసి. ఇంకా దీని లైటింగ్ విషయానికి వస్తే, నెక్స్ట్ దీని బ్రేకింగ్ డిపార్ట్మెంట్స్లోకి వస్తే రెండు డ్రమ్ బ్రేక్లే. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేకు, రేర్ సైడ్ వచ్చేసి 110 mm డ్రమ్ బ్రేకు. దీని లైటింగ్స్ వచ్చేసి అన్ని హాలోజన్ బల్బ్తోనే వస్తున్నాయి. ఇండికేటర్స్ హాలోజన్ బల్బే, హెడ్ లైట్ హాలోజన్ బల్బ్సే. దీని కింద ఒక చిన్న ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంది, నేను ఆన్ చేసి చూపిస్తాను. ఇది దీని ఎల్ఈడి డిఆర్ఎల్. నెక్స్ట్ ఇది స్టార్టింగ్ వచ్చేసి కిక్ అండ్ సెల్ఫ్తో రెండు ఆప్షన్స్తో అవైలబుల్లో ఉంది. ఇదండి ఓవరాల్ ఈరోజు రివ్యూ. దీనికి ఇంకా నా ఛానల్ ఫాలో అవ్వండి. దీంతో డైలీ నీకు అప్డేటింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి.